నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ స్టేట్ లెజిస్లేచర్. అంటే ప్రపంచం మొత్తం మీద 6,800 మంది శాసనసభ్యులు, లెజిస్లేచర్స్, సెనేటర్స్ వీళ్ళందరూ అటెండ్ అయినటువంటిది. భారతదేశం నుంచి కూడా 134 మంది శాసనసభ్యులు అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నేను ఒక్కడనే హాజరయ్యాను. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఆ విషయాలన్నీ, మిగిలిన విషయాల తర్వాత ఇంకరోజు మాట్లాడదాం. మరి ఈరోజు ముఖ్యంగా నేను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు, విదేశాల్లో ఉన్నప్పుడు నా పైన ఒక మహిళ అసభ్యకరమైనటువంటి, సభ్య సమాజం సిగ్గుపడేటటువంటి పరిస్థితుల్లో మహిళా లోకం కూడా సిగ్గుతో తలవించుకునేటటువంటి రీతిలో, అంటే మహిళలలో కూడా ఇటువంటి మహిళలు ఉంటారా అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా అనుకునేటటువంటి విధంగా అసభ్య పదజాలాలతో ఒక మహిళగా ఉండి కూడా మాట్లాడడం, నా పైన నిందారోపణలు చేయడం, అవాస్తవాలని వాస్తవాలుగా చెప్పాలనే ప్రయత్నం చేయడం, అబద్ధాలని నిజం చేయాలనే ప్రయత్నం చేయడం, అబద్ధాలని నిజం చేయాలనే ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ట్రిక్స్, డ్రామాలు ప్లే చేయడం, ఇవన్నీ ఈరోజు ఒక్కసారి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇది దురదృష్టం. ఒక మహిళ కోసం నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అంటే బహుశా ఇది నా రాజకీయ చరిత్రలో ఇది ఒక దౌర్భాగ్యమైన రోజుగా నేను భావించాలి. ఎందుకంటే నేను 33 ఇయర్స్ అయింది పరిపాలనా అనుభవం. నేను మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా పనిచేశాను. మండలాధ్యక్షుడిగా అంటే దానికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక స్టాఫ్ ఉంటారు. అందులో అనేక రకాల పరిపాలనకు సంబంధించినటువంటి ఎన్నో రివ్యూస్ చేస్తుంటాం. ఎంతోమంది మహిళలు ఉంటారు, ఎంతోమంది అన్ని కులాల వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు. ఇదేదో ఒక కులానికి సంబంధించిన ఉద్యోగాలు కాదవి. అప్పటి నుంచి నా ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు అనేక పర్యాయాలు, అనేక పదవులు నిర్వహించినప్పుడు కూడా నా లక్ష్యం ఒకటే. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నేను ప్రభుత్వం అమలు చేసేటటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకి అందించడమే నా లక్ష్యం. నేను కూడా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. నేను శాసనసభ్యుడిగా నాకు కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఈ తోకగాడు ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు, నేను వాడికి వార్నింగ్ ఇస్తున్నా. ఇదే మొదటిసారి, ఇదే చిట్ట చివరిసారి. నా పరిపాలన అనుభవం అంతా